ఫంగస్ అయితే హార్వెస్టింగ్ చేస్తున్నాం. సో ఈరోజు మొత్తం ఒక 15 టన్నుల దాకా లాగడం అయితే జరుగుతుంది. సో వాళ్ళు లాగుతున్నారు చూడండి ఒకసారి వెనక. సో అంతా లాగిన తర్వాత అసలు టన్నేజ్ ఎంత వచ్చింది ఏంటి అనే దానికి మొత్తం ఫుల్ అప్డేట్ అయితే మనం ఇస్తాను. సో ముక్కలుగా అయితే వీడియో రికార్డ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ముక్కలుగానే ఉంటుంది కదా, మొత్తం పని అంతా ఒకేసారి రాదు కాబట్టి ఇదంతా అయిపోయిన తర్వాత మీకైతే ఫుల్ విషయాలు అయితే నేను చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత నుంచి వాయిస్ ఓవర్ వేస్తాను, ఎందుకంటే జనాల్లో ఉన్నారు, మాట్లాడటం కుదరదు. సో దాని మూలంగా అయితే వీడియో క్లిప్స్ అయితే తీసి మనకి వాయిస్ ఓవర్ అయితే వేయడం జరుగుతుంది. సో మొత్తం ఇప్పుడు అందరూ లాగుతున్నారు వాళ్ళ. సో చూడండి ఎలా లాగుతున్నారు. సో హార్వెస్టింగ్ టైము, దీని గురించి మొత్తం కల్చర్ గురించి అన్నిటి గురించి మనం ఇంకోసారి మాట్లాడుకుందాం. లాగడం అయితే జరుగుతుందండి. సో వాళ్ళు కానీ ఒకసారి చూడండి ఎలా లాగుతున్నారు. అదర్ నుంచి ఇద్దరిన మనుషులు. సో పక్కన ఆడవాళ్ళు, పక్కన చెరువులో వచ్చేసరికి మగవాళ్ళు, వాళ్ళు అండి వీళ్ళు కంపల్సరీగా. మనకి ఎందుకంటే ఏ పని చేయాలని సరే వాళ్ళు అయితే మనకు కంపల్సరీగా కావాలి. సో వాళ్ళు ఏంటంటే మనం ఏ పని చేయలేము. అందుకనే వాళ్ళు పొద్దున్నే అయితే వాళ్ళైతే పంగాస్ ట్యాంక్ వచ్చేసరికి మనం పొద్దున్నే లాగేయాలండి. 6 అయ్యే టయానికి మొత్తం మన పంగాస్ ట్యాంక్ అయితే మొత్తం లాగేయడం అయితే జరగాలి. కాకపోతే ఏంటంటే ఈసారి లాగేసరికి 6 దాటింది మాకు కొంచెం. సో తప్పదు, ఎందుకంటే ప్యాంటీన్ అలాంటివి ఏమన్నా తిన్నా సరే చేపని తర్వాత ముక్క కోస్తారండి, పేగులకి బయటికి తీయడం కోసం కోసి చూస్తారు. సో అలా కోసినప్పుడు ఏంటంటే పంగాస్లో అందులో ఏమైనా ప్యాంటీన్ కానీ అది కానీ ఏదైనా ఉన్నా సరే మనకి ఇబ్బంది అవుతుంది. సో ఈయన మా నాన్నగారు, మీ అందరికీ తెలుసు, నాన్నగారు మావయ్య గారు. సో అది ఇబ్బంది అవ్వకుండా ఏంటంటే ముందుగానే పంగాస్ ట్యాంక్లో ఉంచి ఇలా చేపనైతే కోసి చూస్తారు పేగులు ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూసిన తర్వాత అప్పుడు మనకి టన్నేజ్ అయితే వేసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇలా వలంతా లాక్కుని వచ్చిన తర్వాత ఇలా పక్కన అయితే కట్టేయడం అయితే జరిగిందండి. సో ఇలా పక్కన కట్టేసి పడవలో అయితే వేస్తారండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇవన్నీ మీకు తెలుసు, కానీ తెలియని వాళ్ళ కోసం ఇంకెవరైనా ఉంటారని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. సో తర్వాత అందరూ టిఫిన్లు అయితే చేయడం, టిఫిన్లు చేసిన తర్వాత దాని మొత్తం పక్కనైతే కట్టడం అయితే జరుగుతుందండి. సో తర్వాత పంగాస్ వల అయితే ఇలా దగ్గరకు లాక్కుని ఇలా పంగాస్ అయితే ఇలా ఇందులో పడవలు అయితే వేయడం అయితే జరుగుతుందండి. సో ఈ విషయం ఏంటంటేనండి, సో పని ఎలా చేస్తున్నారు అనేది కూడా మీకు చూపిస్తున్నాను. సో రేపొద్దున తెలియని వాళ్ళ కోసం ఎవరికైనా సరే ఉంటుంది కదా. సో ఇలా పంగాస్ అయితే చూడండి ఇలా కోస్తారు. ఇలా కోసిన తర్వాత ఏంటంటే అందులో పేగులు అయితే చూసి ప్యాంటీన్ ఏమన్నా ఉన్నా అదేమన్నా ఉన్నా సరే ఏమన్నా తిన్నా సరే మళ్ళీ రేట్లో కానీ ఆటలో కానీ ఇబ్బంది అవుతుంది. సో అవేం తినకుండా ఉండడం కోసం రాత్రి మనం బెదరేయడం అలాంటివి చేయడం అయితే జరగాలి. సో పంగాస్ ఇలా దగ్గర నొక్కున్న తర్వాత మనకు అందులో గైర్లు అయితే మనం వేయడం అయితే జరుగుతుందండి. సన్న చేపలు ఏదైతే సన్నాన్ని తీసేసి తర్వాత గైర్లు అయితే మనం మొత్తం వేసి పంపించడం అయితే జరుగుతుంది. సో గైర్ కోసం మనం కంపల్సరీగా అయితే మనం అయితే వేసుకోవాలి. సో గైరు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడైతే. సో గైరు వేసిన తర్వాత మిగిలినవి అయితే బయటకు వదిలేయడం అయితే జరుగుతుంది. సో పరవ అయితే కట్టుకుంటున్నారు చూడండి. సో ఏదైతే సన్న చేప అయితే ఉందో వెనక్కేసేస్తున్నారు చూసారా. సో పెద్ద చేప మాత్రం ఇందులో వేస్తున్నారు, సన్న చేప వెనక్కేస్తున్నారు. ఎందుకంటే సన్న చేప వెనక్కి వేయడం ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ టైం హార్వెస్టింగ్ కోసం దాన్ని రెడీ అయితే చేయడం జరుగుతుంది. ఒక్కసారిగా అయితే మనకి టన్నేజ్ కానీ అది కానీ మొత్తం అయితే ఒక్కసారిగా అయితే తీయం. సో మిడిల్ తీయడం అంటారు దీన్ని. కంపల్సరీగా పంగాస్ ట్యాంక్ చేసేవాళ్ళు ఎవరైనా సరే మిడిల్ అయితే లాగాలి. మిడిల్ లాగిన తర్వాతే మనకి సైజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఒకసారి హార్వెస్టింగ్ టైం గురించి కానీ దాని గురించి కానీ మనం మాట్లాడుకుందాం. ఒకసారి ఇది రెండోసారి మనం హార్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఒకసారి మొన్న 10 టన్నులు తీయడం అయితే జరిగింది. ఇప్పుడు వచ్చి 15 టన్నులు ఎస్టిమేషన్ అనుకున్నాం, కానీ ఎన్ని టన్నులు వస్తుంది ఏంటి అనేది మనం అయితే చూడాలి. సో చివరి వరకు చూస్తే వీడియో చివరి వరకు నేను మీకు అయితే చెప్పడం అయితే జరుగుద్ది. సో పంగాస్ అయితే అలా వేసుకున్న తర్వాత మనకి ట్రాక్టర్లో అవి పెట్టుకున్న తర్వాత వేరే చోటకి అయితే ఎలా చూసిందండి. వెహికల్ అయితే ఇక్కడ రాలేదు, పెద్ద వెహికల్. సో దాని మూలంగా అయితే ఏంటంటే మళ్ళీ ట్రాక్టర్లో పెట్టి ఆ ట్రాక్టర్లో వేయడం ఇవన్నీ చేయడం అయితే జరిగింది. సో హార్వెస్టింగ్ టైం విషయాలు ఏంటంటే మనం మే నెల 15వ తారీఖున మనం చేప పిల్లని వదలడం అయితే జరిగిందండి. సో స్టార్టింగ్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, మీరు ఒకసారి అక్కడ నుండి చూడండి. ఇప్పటికి 10 నెలలు అయితే అయిందండి. వీధి కంపల్సరీగా 10 నెలలు టైం అయితే పట్టడం అయితే జరిగింది. సో మార్చి నెలలో పట్టుబడి పెట్టాను. సో వీడియో అప్లోడ్ చేయడం నాకు కొంచెం లేట్ అయింది, కొన్ని వర్క్లు ఉండడం మూలంగా. సో లేట్ అవుతుంది మూలంగా. సో ఇప్పుడైతే చెప్పడం అయితే జరుగుతుంది. సో ఈ రోజు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో మార్చి నెలలో మనం మార్చి లాస్ట్ వీక్లో అయితే మనం 28-29 తారీఖులో పట్టుబడి అయితే జరగడం అయితే జరిగిందండి. సో ఇలా పట్టుకున్న తర్వాత మొత్తం అయితే ట్రాక్టర్లో వేసుకుని తీసుకెళ్ళాం. సో 10 నెలలు డ్యూరేషన్ పట్టింది కంపల్సరీగా కేజీ రావడానికి. ఏ చేపల చెరువు అయినా సరే 6 నెలలు 7 నెలలు ఇవన్నీ ఉట్టి మాటలండి, నమ్మకండి. 10 నెలల నుండి సంవత్సరం కాలం అయితే పడద్ది కంపల్సరిగా. తెల్లచేప కావచ్చు, పంగాస్ కావచ్చు, రూప్చంద్ కావచ్చు, అలాగే పొండుగప్ప కావచ్చు, ఏదైనా సరే కేజీలు చేయాలంటే 1 ఇయర్ పడుతుంది. చేపల చెరువులో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు 1 ఇయర్ వరకు రిటర్న్స్ ఉండవు. సో అది మైండ్లో గుర్తుపెట్టుకుని చేపల చెరువులో దిగండి కొత్త వాళ్ళు ఎవరైనా సరే. సో నేను వాళ్ళ కోసం చెప్పడం కోసం అయితే నేనైతే ఇదంతా చూపిస్తున్నాను. సో పంగాస్ అయితే ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ నుంచి మనం పడవలో వేసుకుని అక్కడ నుంచి ట్రైలో వేసుకుని అక్కడ నుండి ప్యాకింగ్ గారికి తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ నుండి తర్వాత ప్యాకింగ్ అయితే వేసుకుని, సో ప్యాకింగ్ గారు చూడండి. సో ప్యాకింగ్ అయితే వేసుకుని తర్వాత ఇలా లారీలోకి డంప్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇదంతా వర్కింగ్ ప్రాసెస్ మొత్తం. సో ఈ వర్కింగ్ ప్రాసెస్ మొత్తం మనం అంతా చూసి తెలుసుకోవాలి. ఎందుకంటే కొత్త వాళ్ళు ఎవరైనా సరే ఉన్నా వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారు కోసం అయితే మనం అయితే చూపించడం అయితే జరుగుతుంది. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే స్క్రీన్ మీద నా నంబర్ ఉంది, అక్కడ నుంచి మీరు ఫోన్ చేసి నాతో మాట్లాడవచ్చు. దిస్ ఇస్ హార్వెస్టింగ్ మొత్తం ఎన్ని టన్నులు అయితే పట్టామంటే
15 టన్నులు ఇచ్చామండి. సో 14 టన్నులు అయితే రావడం అయితే జరిగింది. సో అన్న టన్నేజ్ అయితే ఇవ్వలేకపోయి ఒక టన్ను అయితే తగ్గింది. సో కంపల్సరీగా జరుగుతూ ఉంటాయండి. సో నెక్స్ట్ టైం మీరు ఇచ్చేసరికి టన్నేజ్ గురించి కానీ పట్టుబడిలో జరిగే విషయాలన్నీ బేరం ఎలా చూసుకోవాలి, మనం ఎలా ఇవ్వాలి అనే దాని గురించి కూడా మీకు అయితే వీడియో అయితే చేయడం జరుగుతుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ గైస్.